హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి తెలిసిన వారింటో వైభవలక్ష్మి ఉద్యాపన పేరంటం అయితే అక్కడికి పేరంటం పిలిచారు, వెళుతున్నాము. మీరు కూడా ఈ వీడియో చూస్తారని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇంకెందుకు ఆలస్యం. శ్రీకాంతాయ కళ్యాణదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తెలిసిన వారింటో ఈరోజు వైభవలక్ష్మి వ్రతము తను 21 వారాలు చేసుకున్నది. వైభవలక్ష్మి పూజ 21 వారాలు అయిపోయినాయట. అందుకని చెప్పి ఉద్యాపన చేసుకున్నారు ఈ రోజున. ఆ ఉద్యాపనకి ముత్తైదువులందరినీ పిలిచి ఈరోజు వాయనం ఇచ్చుకుంటున్నది. మీకు కూడా ఆ మహద్భాగ్యాన్ని చూపించాలనే తలంపుతో ఈ వీడియో చేస్తున్నాను. తను వైభవలక్ష్మి ఉద్యాపన రోజే 16 ఫలాల నోము, కుంకుమ గౌరీ నోము, వాయనాలు ఇచ్చుకున్నది. ఇదిగోండి, ఇప్పుడు ముత్తైదువులకి కుంకుమ గౌరీ నోము ఉద్యాపన అట ఈరోజు. ఆ ఉద్యాపన కూడా ఈరోజు చేసుకొని ముత్తైదువులకు వాయనాలు ఇస్తున్నది. ముందుగా ముత్తైదువులందరికీ పసుపు, కుంకుమ, గంధము, కాళ్లకు పారాణి రాసింది. కుంకుమ గౌరీ నోము వాయనము ఇచ్చింది. ఆ వాయనంలో పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క, శనగలు, కుంకుమ భరిణ అందరికీ ముత్తైదువులకు ఇచ్చింది. మనము ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా మనకు ఎంతో కొంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్పి మనము పూజలు, వ్రతాలు అన్నీ చేసుకుంటాము. మనకు ఇలా నోములు నోచుకుంటే మనకు మంచి కలుగుతుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతారు. ఈ నోములన్నీ కూడా మనకు స్త్రీల వ్రత కథల్లో ఉంటాయి. మనము ఆ స్త్రీల వ్రత కథల్లో బుక్లో చూసుకొని చేసుకోవచ్చు. ఎవరైనా నోములు పట్టాలని అనుకుంటే రథసప్తమి రోజున ఈ నోములను ప్రారంభం చేసుకొని సంవత్సరం పాటు ఆ స్త్రీల వ్రత కథల్లో ఉంటాయి కథలు మనకు. ఆ విధానంగా మనము ఈ నోములను పాటించవచ్చు. వచ్చిన ముత్తైదువుల అందరికీ తనే పసుపు రాసి బొట్టు పెట్టి కాళ్లకు పారాణి రాసి తనే ఒక్కతే చేసుకున్నది. అంటే ఎవరైతే ఉద్యాపన చేయదలుచుకున్నారో వారే ముత్తైదువులకు మొత్తం అన్నీ వారే ఇవ్వాలనని ఉంటుంది. మీరు కూడా దర్శించండి ఇక్కడ వైభవలక్ష్మి అమ్మవారిని. దర్శించినంత మాత్రమునే అన్ని వైభోగాలు ఇచ్చే వైభవలక్ష్మిని మీరు కూడా దర్శించండి. నేను కూడా వైభవలక్ష్మి వ్రతము చేసుకున్నాను ఇదివరకు. ఈ వైభవలక్ష్మి వ్రతం చేసుకుంటే ఆయురారోగ్య ఐశ్వర్యప్రదాలు కలుగుతాయని చెప్పి ప్రతీతి. ఎవరైనా చేసుకోవచ్చు. 5 వారాలు కానీ, 11 వారాలు కానీ, 21 వారాలు కానీ ఇలా చేసుకుంటే అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయని చెప్పి మనకు కథలో, వ్రత కథల్లో ఉంటుంది. ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి పరమాన్నమును నివేదించి కనకదార స్తోత్రము 3 పూటల అమ్మవారికి ఆ కనకదార స్తోత్రము చదువుకొని మంగళహారతిని సమర్పించినచో అమ్మవారు భక్తులకు ఏమి కావాలో అవి తప్పక ఇచ్చే వైభవలక్ష్మి. మా అత్తగారు ప్రతి శుక్రవారము కూడా పరమాన్నము చేసి అమ్మవారికి నివేదన పెట్టి మంగళ నీరాజనాన్ని సమర్పించేది. అలా చేయటం వలన ఆ మహాలక్ష్మి అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. అది ఒకటిను. ఇంటి ముందుకు గోవులు వచ్చినప్పుడు ఆ గోవుకి పసుపు, కుంకుమ అలంకరించి బియ్యము, కొద్దిగా బెల్లము పెట్టడం వలన మనకి లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది.
అసలు ఈ కుంకుమ గౌరి నోము ఏమిటో కథ చూద్దాము. ఒక బ్రాహ్మణునకు లేక ఒక కూతురు కలిగిందిట. ఆమె జాతకం చూపించినప్పుడు బాల వితంతు అగునని ఉన్నదట. అందుచే అతడు పార్వతీదేవిని కాశీకి వెళ్ళి ప్రార్థించగా ఆమె, నీ కుమార్తె పూర్వజన్మమున కుంకుమ గౌరి నోము నోచి ఉల్లంఘించుటచే ఈ జన్మలో బాల వైధవ్యము ప్రాప్తించుచున్నది అని పార్వతీదేవి చెప్పగా, ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మవారిని ప్రార్థించగా ఆ పార్వతీదేవి ఇప్పుడు ఆమె చేత ఆ నోము నోయించి ఆ కష్టము సంభవించదు అని చెప్పగా, ఆమెకు భక్తితో నమస్కరించి కూతురుతో నోము చేయించి తరువాత ఆమెకు వివాహం చేశాడట. ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతి సుఖముగా ఉండినదట. ఉద్యాపన 13 పరిణెల నిండా కుంకుమ పోసి నల్లపూసలు, లక్కజోళ్ళు, దక్షిణ తాంబూలములను 13 మంది ముత్తైదువులకు ఇలా వాయనం ఇవ్వవలనని ఈ నోములో కలదు. తర్వాత 16 ఫలాల నోములో కూడా ఆ ఉద్యాపన కూడా చేసుకొని వాళ్ళ ఆడబడుచుకి గుమ్మడి పళ్ళను ఇచ్చింది. ఇంకొకరికి రేగు పళ్ళను, అదే సీమ రేగు పళ్ళను, ఒకరికి ఖర్జూరాలను, ఇంకొకరికి కొబ్బరి బోండాలను, ఇలా 16 ఫలాల నోమును కూడా ఉద్యాపన చేసుకున్నది. ఈ 16 ఫలాల నోము కథ కూడా ఒకసారి విందాము. రాజు భార్యయు మంత్రి భార్య 16 ఫలాల నోము నోచారట. కొంతకాలానికి బిడ్డలు పుట్టారట. రాజు భార్యకు గుడ్డివారు, కుంటివారు కలిగారట. అప్పుడు ఆమె మంత్రి భార్యను పిలిచి తనకిలాంటి బిడ్డలు పుట్టుటకు కారణమేమని అడిగిందిట. అందుకు మంత్రి భార్య, మహారాణి, మీరు అన్ని రకముల పళ్ళను ఒకనాడే తెప్పించి పంచి పెట్టడం వలన వాటిలో కొన్ని వంకర పళ్ళు ఉండుటచే ఇట్టి సంతానం కలిగిందని చెప్పి మరలా ఆమెతో నోము నోయించిందిట. పిదప ఆమెకు కూడా మంచి సంతానం కలిగిందిట. ఈ ఉద్యాపనకి 16 రకాల పళ్ళను ఎంచుకొని పిమ్మట ఒక్కొక్క ఫలమును ఒక్కొక్క ముత్తైదువునకు పంచిపెట్టవలైనట. పూర్తి అయిన తదుపరి అందరికీ అన్న సంతర్పణ చేయాలిట. ఇది ఈ 16 ఫలాల యొక్క నోము. ఇప్పుడు వైభవలక్ష్మి వ్రతము 21 వారాలు చేసుకుంది. ఆ ఉద్యాపనలో భాగంగా ముత్తైదువులందరికీ పసుపు, కుంకుమ, గంధము, పారాణి అలంకరించి అందరికీ ముత్తైదువులకు నూతన వస్త్రాలను పెట్టి అందరి ఆశీస్సులను పొందింది. అందరికీ భోజన సత్కారం కూడా చేసింది. ఇంకా ఇలా చేసినప్పుడు ఆ వైభవలక్ష్మీదేవి, ఆ గౌరీదేవి కరుణించకుండా ఎలా ఉంటుంది ఆ భక్తురాలిని? ఇలా ఎవరైనా ఈ నోములను నోచి ఆ గౌరీదేవి అనుగ్రహము, ఆ మహాలక్ష్మి అనుగ్రహము ఎవరైనా పొందవచ్చు. ఇలా ఈ వైభవలక్ష్మి వ్రతము ఎవరైనా సరే ఆచరించవచ్చు. 8 కానీ 5 కానీ 8 కానీ 11 కానీ 21 కానీ ఎవరి శక్తి కొద్దీ వారు ఆచరించి ముత్తైదువులను ఇలా ఆహ్వానించి వారి శక్తి మేరకు వారికి దక్షిణ తాంబూలాదులను సమర్పించి చేసుకోవటం వలన వైభవలక్ష్మి అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. అలాగే ఆ లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఓం విష్ణుదేవాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇది మహావిష్ణువు గాయత్రి. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి గాయత్రి కూడా విందాము. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఎంతో పుణ్యప్రదమైన ఈ వైభవలక్ష్మి ఉద్యాపన, కుంకుమ గౌరి ఉద్యాపన, 16 ఫలాల ఉద్యాపన, ఇవి అన్నీ మీరు చూసినందుకు అందరికీ ఆ వైభవలక్ష్మి అనుగ్రహము, అష్టలక్ష్ముల అనుగ్రహము, ఆ గౌరీదేవి అనుగ్రహము అందరిపై ఉండాలని కోరుకుంటూ
16 ఫలాల నోములో ఒకరికి ఈ గుమ్మడి పళ్ళను వాయనంగా ఇచ్చారు. ఆ ముత్తైదువ ప్రతి ముత్తైదువుకి తలా ఒక గుమ్మడి పండును ఇచ్చింది. అలా నాకు వచ్చిన గుమ్మడి పండు ఓం గౌరీదేవ్యై నమః. శత్రుతాయాస్తు మంగళము ఆనందకర్పూర నీరాజనం శుద్ధాచమన్యం జై శ్రీమద్ రమా. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.